ఇవాళ నేను చికెన్ కీమా బిర్యానీ చేసుకుంటున్నాను. దాని ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీంట్లో. ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో బిర్యానీ సరుకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్, అలాగే దాల్చిన ముక్క, 2 లవంగాలు, అలాగే 2 ఇలాచీలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. చాలా సన్నగా తరగాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి. పచ్చిమిర్చి ముక్కలు కూడా అలాగే సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుని మగ్గనివ్వాలి. టమాటా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి వీటిని. ఇప్పుడు టమాటాలు మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నిటిని. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో చికెన్ కీమాని వేసుకోవాలి. ఇలా వేసుకుని మసాలా అంతా కూడా చికెన్కి పట్టేటట్టు మనం కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగుని చిలుక్కుని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని వేసుకోవాలి. పెరుగు అనేది అది కూడా బాగా కలుపుకోవాలి చికెన్ అంతటికి పట్టేటట్టు. ఇప్పుడు మనం పెరుగు ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తోనే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీంట్లో కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం కూరని దగ్గరగా అయినిచ్చేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కూరని. ఇప్పుడు బిర్యానీకి రైస్ పెట్టుకుందాము. 1 గిన్నెలో వాటర్ పెట్టుకుని దాంట్లో బిర్యానీ సరుకులు అన్నీ వేసుకోవాలి. చెక్క, ఆకు, ఇలాచీ, లవంగా, స్టోన్ ఫ్లవరు, షాజీరా, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, స్టార్ అనాస వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే రైస్ ఉడికేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. వాటర్ బాయిల్ అయింది కదా, ఇప్పుడు రైస్ వేసేసుకుని దీనికి వచ్చేసి 90% కుక్ అయిపోవాలి రైస్ అనేది. ఇది 90% కుక్ అయిన రైస్. కర్రీ ఇలా దగ్గరికి ఎగిర్చుకున్న తర్వాత రైస్ని దానిపైన వేసేసుకోవాలి. రైస్ని వేసేసుకుని దానిపైన కొత్తిమీర అలాగే పుదీనా తోటి ఇలా గార్నిష్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి చుట్టూ. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. 10 మినిట్స్ ఉంచుకుని ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అంతే, మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాము. దీంతోపాటు నేను ఇవాళ చికెన్ పకోడీ వేసుకున్నాను. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పీసెస్ కింద ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు ఇలా పెడితే బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.